అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుదాం. పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. హల్లెలూయా. పెంతుకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అక్కడ జరిగిన ఒక కార్యాన్ని మనము ఈ 4 వచనాల్లో చదువుతున్నాం. పెంతుకోస్తు అనే పండుగ దినము కొరకు ఒక్క మాట నేను మీతో తెలియచేస్తున్నాను. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలో యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా సిలువ వేయబడి సిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ దినాన్న ఆయన మరలా తిరిగి లేచి 40 దినముల వరకు 40 రోజుల వరకు ఈ భూమి మీద ఆయన సంచారం చేశారని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద సంచారం చేసినప్పుడు కొంతమంది కనిపించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతుంటే ఎవరికి ఎప్పుడు ఎలా కనిపించారో మనం అక్కడ చూడగలుగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ఆయన కేఫాకును తరువాత 12 కనబడ్డాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. 40 రోజులు ఆయన భూమి మీద సంచారం చేస్తున్నప్పుడు కొంతమంది కనిపించాడు. మనం 3 సందర్భాలు చదువుతున్నాం. కేఫాకు కనబడ్డాడు. కేఫా అనంటే రాయి. ఈ రాయి అనే పేరు యేసుప్రభు ఎవరికి పెట్టారనంటే పేతురుకు పెట్టారు. పేతురు యొక్క అసలు పేరు ఏంటనంటే సీమోను. సీమోను అనే మాటకు అర్థం ఏంటనంటే కదులుతున్న గడ్డి వంటి రెల్లు వంటి స్వభావం. యేసుప్రభు వారు పేతురుతో చెప్పారు, నీవిక సీమోను కాదు, పేతురు అనబడతావు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మాటలు మాట్లాడుతూ ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కడతను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇవ్వబడుతున్నాయి, నీవు కేఫా అనబడతావు అనంటే రాయి వలె బలముగా దృఢముగా నీవు ఉంటావని, రెల్లు వంటి గడ్డి వంటి స్వభావం కలిగిన ఇటు అటు కదిలిపోయే, ప్రతి చిన్నదానికి తడబడిపోయే, ప్రతి చిన్న విషయానికి భయపడిపోయే, ప్రతి చిన్న గాలికి కూడా వణికిపోయే స్వభావం కలిగిన పేతురును, సీమోను పేతురును
ప్రభువు రాయి వంటి స్వభావం ఇచ్చి కేఫాగా పేతురును పిలిచారు. స్తోత్రం. మొదట కేఫాకు కనబడ్డాడు ఆయన. రెండవదిగా 12 మందికి కనిపించాడు. యేసు ప్రభు శిష్యులు 12 మంది. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధ యేసు ప్రభువును 30 వెండి నాణెములకు ఆయనను అప్పగించి ఆ దినాన ఉన్న ప్రధాన యాజకులకి, శాస్త్రులు, పరిసయ్యులకి యేసు ప్రభువును అమ్మేశారు 30 వెండి నాణెములకు. యేసు ప్రభువును అమ్మేసిన ఇస్కరియోతు యోధ తప్పిపోయి యేసు ప్రభు సిలువకు అప్పగించబడిన తర్వాత ఇస్కరియోతు యోధ బాధపడుతూ, పశ్చాత్తాపపడుతూ ఆ 30 వెండి నాణెములు తీసుకుని వచ్చి ఆ యూదుల అధికారుల దగ్గరకు వచ్చి అంటారు, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను, నాకు ఈ ధనం వద్దు అని అంటే, వారు అంటున్నారు, అదేదో మాకు తెలియదు, అది నువ్వే చూసుకో అని అంటే, ఆ వెండి నాణెములు దేవాలయంలో విసిరేసి, ఈ ధనం నాకు వద్దు, యేసు ప్రభు నిరపరాధి, ఏ దోషం లేదు ఆయనలో, ఏ అపరాధము లేదు, అలాంటి నిరపరాధిని నేను సిలువకు అప్పగించేశాను, అమ్మేశానని పశ్చాత్తాపడి ఆ వెండి నాణెములు దేవాలయంలో విసిరేసి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఈ సంగతులు మీరు చదవడానికి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చదువుతాం. ఒకసారి చదివిన తర్వాత మనం ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు మనం చదువుదాం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును చంపించాలని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించారు. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను. వారు దానితో మాకేంటి, నీవే చూసుకో అని చెప్పగా అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకున్నాడు. ఈ 12 మందిలో తప్పిపోయిన ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అప్పగించిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. కొన్నిసార్లు పశ్చాత్తాప పడడానికి, మారు మనసు పొందడానికి కొంత సమయమే ఉంటుంది. స్తోత్రం. కొన్నిసార్లు కొంతమందికి అవకాశం దొరకదు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసు ప్రభువును, నేను నిరపరాధి అయిన యేసు ప్రభువును అప్పగించానని పశ్చాత్తాపడ్డాడు, కానీ మారు మనసు పొందే అవకాశం దొరకలేదు. అయితే ఏం చేశాడు అని అంటే, ఆ వెండి నాణెములు దేవాలయంలో విసిరేసి పారేసి వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఇలా తప్పిపోయిన ఇస్కరియోతు యోధాకు బదులుగా అపోస్తలులు, యేసుప్రభు యొక్క శిష్యులు ఏం చేశారనంటే, నమ్మకస్తులైన 2 చీట్లు వేసి అందులో మత్తీయ అనే ఆయన్ని ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. ఆ మాటలు మీరు అపోస్తలుల కార్యాల 1వ అధ్యాయంలో చదువుతారు. ఈ 12 మందికి యేసు ప్రభు కనిపించారు. మొదట కేఫాకు కనబడ్డారు, తర్వాత 12 మంది కనిపించారు. మూడవదిగా 500కు పైగా ఎక్కువగా ఉన్నవారికి ఒకే సమయంలో యేసయ్య కనిపించారు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. ఇదంతా ఎప్పుడు జరిగిందని అంటే, యేసు ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత 40 రోజుల వరకు జరిగిన సంగతులు ఇవి. 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణం అయిపోతున్నప్పుడు, అంటే పరలోకానికి ఆరోహణమై వెళ్తున్నప్పుడు, ఆయన తన శిష్యులను ఒలీవల కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయన వారితో మాట్లాడుతూ ఏమంటారనంటే, లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుతుంటే, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి నేను పంపిస్తున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండండి అని ప్రభువు మాట్లాడారు. ఒకసారి మనము 46, 47, 48, 9 వచనాలు చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము
46 నుంచి చదువుదాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి నేను పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండండి అని వారితో చెప్పారు. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన ఎవరిని గురించి, ఎందు గురించి మాట్లాడుతున్నారంటే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నారు. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని 16వ అధ్యాయాన్ని చదువుతుంటే, నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళిన తర్వాత నా తండ్రి వాగ్దానము చేసిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ వద్దకు నేను పంపిస్తాను అని చెప్పారు. ఆయన ఏం చేస్తారు అని అంటే, ఆయన ఆదరణకర్తగా మీకు సహాయం చేస్తారని యేసు ప్రభు చెప్పారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆయన చెప్పిన మాట, ఆయన చేసిన వాగ్దానం పెంతెకోస్తు దినాన నెరవేర్చబడినట్టుగా మనము అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో చదివాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పెంతెకోస్తు అని పండుగ దినం వచ్చినప్పుడు బలముగా వీచే గాలి వంటి గాలి అక్కడ వీచినప్పుడు వారందరికీ అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడ్డం వారు చూశారు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలతో మాట్లాడారని. స్తోత్రం మంచిగా చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చేత వాగ్దానము చేయబడి పెంతెకోస్తు దినాన ఈ భూమి మీదకి పంపబడ్డారు. స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండిన వారందరూ అన్య భాషలతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి ఒకసారి మంచి. పెంతెకోస్తు అనేది యేసు ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి 40 రోజుల తర్వాత ఆరోహణమయ్యారు కదా. వీరు యెరూషలేము గదిలో 10 రోజుల వరకు కనిపెట్టి ప్రార్థన చేశారంట. స్తోత్రం. ఆ 50వ రోజునే పెంతెకోస్తు అని పిలుస్తారు. 50వ రోజునే పెంతెకోస్తు పండుగ దినమని వారు ఆ రీతిగా ప్రభువుని ఆరాధిస్తారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఆ పెంతెకోస్తు పండుగ దినాన్ని, ఈ దినాన్న ప్రపంచం అంతా ప్రపంచ ప్రార్థనా దినముగా ప్రకటించుకొని ప్రభువుని ఆరాధించే రోజు ఈరోజు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా. ఈరోజు పెంతెకోస్తు దినం, ప్రపంచ ప్రార్థనా దినం. హల్లెలూయా చెప్పాలి మంచిగా. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చేసిన వాగ్దానము అయిన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన రోజు ఇది. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మను గురించి మనందరం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. యేసు ప్రభు గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటామో తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో అంతగానే అలాగే పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా మనం తెలుసుకోవాలి. స్తోత్రం. పరిశుద్ధాత్మను గురించి మనందరం బాగా తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధాత్మ ఎవరు అని అంటే, యేసు ప్రభువుకు బదులుగా మనల్ని ఆదరించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని నడిపించడానికి, మనకు సహాయం చేయటానికి ఈ భూమి మీదకి పంపించిన ఆదరణకర్త. హల్లెలూయా హల్లెలూయా. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఎంతైనా నేర్చుకోవాలి. పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారంట. దేవుని బిడ్డ, నువ్వు తప్పకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. స్తోత్రం హల్లెలూయా. ఇదేంతో నింపబడిన జీవితం ఉండాలి నీకు?
పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం నీకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వస్తారా పాస్టర్ గారిని అడిగితే బైబిల్ చెప్తుంది, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదువుతుంటే, పరలోకమందున్న మీ తండ్రి తన్నడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తారు. హల్లెలూయా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగేవారికి, అయ్యా నన్ను పరిశుద్ధాత్మతో నింపండి అని అడిగేవారికి ఎంతో నిశ్చయముగా, ఖచ్చితంగా, డౌట్ లేకుండా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచి. అందుకనే పెంతుకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అక్కడ కూడి ఉన్న వారు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుని మందిరానికి వచ్చే మనందరూ, మీరందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. అవును ప్రభువా, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆశ ఉండాలి. ఆశ కలిగిన వారందరికీ, అడిగే వారందరికీ ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు. స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని అపోస్తలుల కార్యాల 1వ అధ్యాయం 8వ వచనం చెప్తా ఉంది. పైనుండి శక్తి పొందే వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి అని యేసుప్రభు చెప్పారు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, అడగాలి, ఆశపడాలి. అయ్యా నీ ఆత్మతో నన్ను నింపు అని ఆశతో ప్రభువుని అడగాలి. స్తోత్రం. ఎందుకు అడగాలి పాస్టర్ గారు అంటే, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావం గలవారు అని వాక్యం చెప్తుంది. ఆత్మ స్వభావం గలవారు అంటే ఆత్మ చేత నింపబడిన వారు, నడపబడుతున్నవారు. స్తోత్రం. దేవుని బిడ్డలు దేవుని ఆత్మ చేత నింపబడిన వారై ఉండాలి. దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న వారై ఉండాలి. స్తోత్రం. ఆత్మ స్వభావం కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలో ఏ స్వభావంతో ఉండాలి? ఆత్మ స్వభావం ఉండాలి వారికి. వారి బుద్ధి, వారి స్వభావము, వారి గుణము, వారి లక్షణమంతా ఆత్మ స్వభావముగా మారిపోవాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారిగా, నింపబడిన వారిగా, నివసించే వారిగా దేవుని బిడ్డలు ఉండాలి. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు. నీవు దేవుని బిడ్డగా ఉండాలనంటే తప్పనిసరిగా దేవుని ఆత్మతో నింపబడాలి. స్తోత్రం. ఏ ఆత్మతో? యేసుక్రీస్తు ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. స్తోత్రం. దేంతో నింపబడాలి? పరిశుద్ధాత్మ స్వభావం నీకు రావాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే జీవితం నీకు ఉండాలి. దేవుని బిడ్డగా, దేవుని వ్యక్తిగా, ఆయన వానిగా, ఆయన దానిగా నీవు ఉండాలనంటే తప్పకుండా నీలో ఆయన ఆత్మతో నింపబడి ఆ ఆత్మ స్వభావంలోనికి నువ్వు రావాలి. స్తోత్రం చెప్పాలి. మరొక వచనం చదువుతాం చూడండి. 8వ అధ్యాయము మనం 14వ వచనాన్ని చదువుతుంటే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. స్తోత్రం. పెంతెకోస్తు అనే పండుగ దినాన వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుని బిడ్డ, ఈ దినాన లేక ఏదో ఒక దినాన నువ్వు తప్పనిసరిగా దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడమే కాదు, దేవుని ఆత్మ స్వభావము నీకు రావాలి. దేవుని ఆత్మ స్వభావంలోనికి రావడమే కాదు, దేవుని ఆత్మ చేత నడిపించబడే అనుభవం తెచ్చుకొని నువ్వు దేవుని బిడ్డగా మారిపోవాలి. స్తోత్రం చెప్పు. ఎవరు దేవుని బిడ్డలై ఉంటారు, దేవుని కుమారులై ఉంటారనంటే దేవుని ఆత్మ చేత ఎవరు నడిపించబడతారో వారే దేవుని కుమారులు. ఆత్మచేత నడిపించబడకుండా
ఆత్మ స్వభావం లేకుండా, ఆత్మతో నింపబడిన అనుభవాలు లేకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా బ్రతకలేరు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా బ్రతకలేరు. దేవుని ఆత్మ స్వభావం లేకుండా, ఆత్మతో నింపబడిన జీవితం నీకు లేకుండా దేవుని కుమారుడిగా కుమార్తెగా నీవు బ్రతకలేవు. అందుకే పరిశుద్ధ ఆత్మతో నింపబడాలన్న ఆశ, ప్రార్థన, ఆకాంక్ష నీలో రోజు రోజుకు పెరుగుతూ ఉండాలి. ఒక దినానికి నీవు ఆత్మతో నింపబడిన జీవితంలోనికి నువ్వు రావాలి. స్తోత్రం. ఆత్మతో నింపబడిన జీవితం నాకు కావాలి అని నువ్వు ఆశతో ఈ మాటలు వినాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఎవరైనా దేవుని ఆత్మతో నింపబడితే, దేవుని ఆత్మ కలిగిన వారైతే ఆత్మ స్వభావమే వారికి ఉంటుంది. ఆ కింద పుట్టినోట్లో రాస్తున్నారు, ఆత్మతో నడిపించబడతారు, లేక ఆత్మతోనే వారు కలిసి జీవిస్తారని ఆ వాక్యములు అక్కడ చెప్తున్నారు. స్తోత్రం చెప్తారా మంచిగా. హల్లెలూయా. ఇదేనో మీరు అర్థం చేసుకోవాలి. పెంతుకోస్తు పండుగ దినాన వారు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మరి ఆ దినాన్న వారు అందరూ నింపబడ్డారు కదా. ఈ రోజున కూడా మనకు అవసరమా అంటే మనకు చాలా అవసరం. దేవుని ఆత్మ లేని వాడు ఎవడు దేవుని బిడ్డ కాడు అని వాక్యం చెప్తుంది. మరి దేవుని ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడ్డానికి ప్రభువు ఏమైనా అవకాశం ఇస్తారా అని అంటే వాక్యం చెప్తుంది, తనను అడిగే వారందరికీ ఎంతో నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు. స్తోత్రం. అడిగే వారందరికీ. అందుకే దేవుని ఆత్మచేత నడిపించబడి మీరు దేవుని కుమారునిగా కుమార్తెగా బ్రతకాలని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం. ఎవరి చేత నడిపించబడాలి? నడిపించబడ్డమనంటే దేవుని ఆత్మ గైడెన్స్ మీరు తీసుకోవాలంట. ఏ గైడెన్స్? దేవుని ఆత్మ గైడెన్స్, పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు, గైడెన్స్ తీసుకోవాలంట. గైడెన్స్ తీసుకోవటమనంటే ప్రతి చిన్న విషయానికి ఆయన చెప్పినట్టుగా చేయాలి, ఆయన జీవించమన్నట్టుగా జీవించాలి. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, నడవమంటే నడవాలి, వద్దు అని అంటే ఆగిపోవాలి, వెనక్కి వచ్చేయి అని అంటే వచ్చేయాలి, కళ్ళు మూసుకో అని అంటే మూసుకోవాలి, మాట్లాడొద్దు అని అంటే మానేయాలి. ఏదైనా ప్రతిదీ పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపులోనికి నువ్వు వచ్చేసేయాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. మీకు అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడని మీకు అర్థం కావడానికి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడని మీరు అక్కడ చదువుతారు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు ఆత్మచేత కొనుపోబడి నపుంసకుని యొక్క రథం వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి నపుంసకునికి సువార్త చెప్పాడని చదువుతారు. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? గైడెన్స్ ఇస్తాడు, గైడ్ లైన్స్ ఇస్తాడు. ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఏది మంచిదో, ఏది మంచిది కాదో అన్నీ మనకు తెలియచేసి నడిపిస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఆయన ఆత్మచేత, దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడితే నువ్వు దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నువ్వు బ్రతకగలుగుతావు. స్తోత్రం. దేవుని కుమారునిగా కుమార్తెగా బ్రతకటం వల్ల, పరిశుద్ధాత్మతో నింపబడడం వల్ల లాభం ఏమైనా ఉందా అని అంటే బైబిల్లో మనం నేర్చుకునే మాటలన్నీ ఎంత ప్రయోజనకరమైనవో మాటల్లో చెప్పలేం. స్తోత్రం. ఏం చెప్పలేం? మాటల్లో చెప్పలేం. మనకు అర్థం అవ్వాలి. కానీ మనం అర్థం చేసుకొని దేవుని వాక్యములో రాయబడిన, మనకు నేర్పించబడుతున్న, బోధించబడుతున్న సంగతుల ప్రకారంగా బ్రతికితే అవి మనకి ఎంత ప్రయోజనకరమో మాటలలో వివరించి చెప్పలేం. పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితాలు ఏమేమి కలిగి ఉండగలుగుతారో, ఎలాగ ఉండగలుగుతారో ఒక్క మాట ఈ పగటి వేళ నేను మీకు తెలియచేస్తాను. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక్క మాట మనం చదవడానికి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి ఎవరైనా.
యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ. హల్లెలూయా. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని గురించిన సంగతులు ఇక్కడ మనం చదువుతున్నాం. మొదటిది యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ జ్ఞానము వివేకమునకు ఆధారమగు ఆత్మ. స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానానికి వివేకానికి కూడా ఆధారమైన ఆత్మ. రెండోది శక్తి బలములకు, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. మూడోది తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించే ఆత్మ. స్తోత్రం. మంచిగా ఇందులో నేను 6 విషయాలు చదివాం కదా. ఒక్క విషయాన్ని కొంచెం వివరంగా, కొంచెం విశదంగా, విపులంగా ఒక్కసారి ఆలోచన చేద్దాం. స్తోత్రం చెప్పండి. జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ. దేవుని ఆత్మచేత నింపబడడం వలన, పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితాలు ఏమి కలిగి ఉండగలుగుతారు, ఏమి కలిగి జీవించగలుగుతారనంటే జ్ఞానము కలిగి జీవించగలుగుతారు. స్తోత్రం. పరిశుద్ధాత్మ జ్ఞానమునకు ఆధారమైన ఆత్మ. స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని వారే సరిచేస్తారు. జ్ఞానం కలిగిన వారు సరిచేస్తారు, బాగు చేస్తారు. స్తోత్రం. చెప్పాలి ఒకసారి, మంచిగా చెప్పాలి. అందుకనే దేవుని బిడ్డలైన వారు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితాలు కలిగిన వారు అని ఉండాలి. పరిశుద్ధాత్మతో తప్పనిసరిగా నింపబడాలి. ఎందుకు అనంటే జ్ఞానము కలిగి బ్రతకటానికి. జ్ఞానం కలిగి బ్రతకాలనంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. జ్ఞానమునకు ఆధారమైన ఆత్మతో నింపబడిన జీవితాలు, ఆత్మచేత నడిపించబడే జీవితాలు, ఆత్మ సంబంధమైన, ఆత్మ పూర్ణమైన జీవితాలు ఉండాలి దేవుని బిడ్డలకి. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇస్తాడు. ధనం ఉంటే, ధనం ఖర్చు పెట్టి మనం జ్ఞానం తెచ్చుకోలేం. కానీ జ్ఞానం ఉంటే మనం ధనాన్ని ఏం చేయగలం? ధనమే కాదు, మనకు కావలసిన అన్నిటినీ సంపాదించుకోగలం. జ్ఞానం ఎంత అవసరం అంటే, అసలు మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఘనముగా, గొప్పగా, ఆ దీవెనకరంగా ఉండడానికి మనకు జ్ఞానం చాలా అవసరం. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ప్రభువిచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో నేను ఒక్క మాటలో మీకు చెప్పి నా మాటలు త్వరగా ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదవాలి, 17 వరకు చదవాలి. మీలో జ్ఞాన వివేకములు కలిగిన వాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచాలి. స్తోత్రం. నా మాటలు వినాలి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితాలు వారు ఎలా ఉంటారనంటే జ్ఞానముతో నింపబడి బ్రతుకుతారు, జ్ఞానము కలిగిన వారిగా బ్రతుకుతారు. యాకోబు అడుగుతున్నాడు, మీలో జ్ఞాన వివేకములు కలిగిన వాడెవడు? మీలో ఎవరైనా జ్ఞాన వివేకములు కలిగిన వాళ్ళు ఉన్నారా? ఉంటే కనుక వారు ఏం చేయాలి అని అంటే జ్ఞానముతో కూడిన సాత్వికము కలిగిన వారై. జ్ఞానం కలిగిన వాళ్ళు తప్పకుండా సాత్వికంగా ఉంటారు. స్తోత్రం. ఆ ముక్కు మీద కోపం ఉండదు వాళ్ళకి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. జ్ఞానం కలిగిన వాళ్ళు సాత్వికంతో బ్రతుకుతారు. ఎప్పటికీ కోపం రాదు వాళ్ళకి. స్తోత్రం. ఏమి రాదు వాళ్ళకి? కోపం రాదు. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, పెద్దోళ్ళైనా. మీలో జ్ఞాన వివేకములు కలిగిన వాడెవడు? ఎవరైనా ఒకవేళ ఉంటే కనుక వారు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవారై తన యోగ్య ప్రవర్తన వలన
తన క్రియలు కనుపరచాలి. స్తోత్రం. జ్ఞానముతో కూడిన సాత్వికం. జ్ఞానముతో కూడిన వారు తప్పకుండా సాత్వికంగా ఉంటారు. ఆగి ఆలోచించి ఏదైనా చేస్తారు. మాట అనేసాక సారీ, నేను అనుకోకుండా అనేసాను, సారీ, చూసుకోకుండా కొట్టేశాను, ఇలాంటి పొరపాటు మాటలు, ఇలాంటి తెలివి తక్కువ మాటలు ఎప్పటికీ మాట్లాడరు. స్తోత్రం. వారు ఏం చేస్తారు? ఆగి ఆలోచించి. ఎవరో మాట అనేసారని తిరిగి వెంటనే నన్ను అంత మాట అంటావా అని తిరిగి వాళ్ళు అనేరు. చాలా ఆలోచిస్తారు. స్తోత్రం. చెప్పట్లేదు మంచి. వారు ఏదో చేశారు కదని వీరు కూడా వారికి ఏదో చేసేరు. చాలా ఆలోచిస్తారు. జ్ఞానముతో కూడిన సాత్వికం గలవారై తమ యోగ్య ప్రవర్తన వలన వారి క్రియలు కనుపరచాలట. ఎవరైనా జ్ఞాన వివేకములు దిగిన వారు ఉంటే. స్తోత్రం. మనం త్వరగా చదువుదాం, చూడండి, తర్వాత వచనం చదువుదాం. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడొద్దు. ఈ జ్ఞానం పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనదై దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది అంటున్నారు. ఒకవేళ ఎవరైనా హృదయములో సహించలేనంత మత్సరం అనే పదం మీకు అర్థం అవ్వాలంటే అసూయ, కుళ్ళు, ఇంకా ఈ రెండు వాళ్ళ అక్క చెల్లెళ్ళు అయ్యి ఉండొచ్చు. సహించలేనంత మత్సరం హృదయంలో ఉంచుకొని వివాదం వివాదం అని అంటే ఇంకెప్పుడు గొడవలాడే స్వభావం, తోటివారితో కావచ్చు, ఇంట్లో వారితో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, సంఘంతో కావచ్చు, ఇంకెవరితోనైనా కావచ్చు. ఈ మత్సరము, వివాదము హృదయములో ఉంచుకొని ఏం చేస్తే సహింప నలవి కాని మత్సరము, వివాదము ఉంచుకొని అతిశయపడొద్దు. అయ్యేయో గొప్ప సంగతులని గొప్పగా చెప్పుకోవద్దు. ఎందుకు అనంటే సత్యమునకు విరోధంగా వారు మాట్లాడతారు, లేక ప్రవర్తిస్తారు, వారు అబద్ధం ఆడతారని చెప్తుంది వాక్యం. ఈ జ్ఞానం అంట పైనుండి వచ్చేది కాకుండా, ఎక్కడి నుంచి వచ్చేది కాకుండా, ఈ మత్సరం అది కూడా జ్ఞానమే. స్తోత్రం. చెప్పండి. కుళ్ళు, వివాదం. ఇప్పుడు గొడవలాడే వాళ్ళు చాలా తెలివిగా గొడవలాడతారు. స్తోత్రం చెప్పాలి. గొడవల్లో కూడా తెలివితేటలు ఉంటాయి. దెబ్బలాటల్లో తెలివితేటలు లేవు అనుకోండి, దెబ్బలు తినేస్తారు. నిజానికి ఆలోచన చేస్తే ఈ మత్సరము, ఈ వివాదము అనేవి జ్ఞానముతో కూడినవి అనుకుని కొంతమంది అతిశయపడతారు. కొంతమంది చాలా తెలివిగా గొడవలాడతారు కదా, దెబ్బలాటలు, వివాదం, వాదోపవాదాలు. అసలు ఎదుటివారు తిరిగి వీరిని ఒక్క మాట అనే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చాలా జ్ఞానంగా కౌంటర్లు ఇస్తుంటారు. అంటుంది బైబిలు, అది తెలివి అనుకుని, జ్ఞానం అనుకుని లోకం అతిశయిస్తుంది, కానీ అది పైనుండి వచ్చే జ్ఞానం కాదంట. హల్లెలూయా చెప్పాలంట. ఏ జ్ఞానం కాదది? పైనుంచి వచ్చే జ్ఞానం కాదు. మరి ఏ జ్ఞానం అని అంటే బైబిల్ అంటుంది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల వంటి జ్ఞానం అంట. అబ్బో, ఏ జ్ఞానం అది? జాగ్రత్త. నీకున్న జ్ఞానం ఏ జ్ఞానం? తెలివితేటలుగా మాట్లాడేస్తున్నాను పాస్టర్ గారు, వాళ్ళు గొడవకు వచ్చారా? అసలు ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదండి. ఏ జ్ఞానం? లోపల ఉన్న మత్సరం, వివాదం మామూలుగా ఉండదు. మరి ఫైరే. వివాదము, మత్సరము, ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన, బైబిల్ చెప్తుంది దయ్యముల వంటి జ్ఞానం అంట. దయ్యముల జ్ఞానం అంటది. ఇంతకీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పైనుండి వచ్చే జ్ఞానముతో నింపబడతారు. స్తోత్రం చెప్తారా? ఏ జ్ఞానంతో నింపబడతారు? పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో త్వరగా చెప్పి నా మాటలు ముగించాలనుకుంటున్నాను. ఒకసారి 16, 17 వచనాలు త్వరగా చదువుతారా? పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఈ జ్ఞానములో వివాదం ఉండదు, మత్సరం ఉండదు, కుళ్ళు ఉండదు, లేకపోతే అది ఇంకొకరికి అపకారం చేసే అపాయాన్ని, కీడును తలపెట్టేటట్టుగా ఉండదు. మొట్టమొదట అది పవిత్రమైనది. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే జ్ఞానం పవిత్రమైనది, సమాధానకరమైనది. హల్లెలూయా చెప్పాలి మంచిగా. బైబిల్ చెప్తుంది, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీ జ్ఞానం వలన ఇద్దరు సమాధాన పడాలి, కానీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చేసి, అదే జ్ఞానం అని అంటే దయ్యాల జ్ఞానం, గొడవలు ఎట్టే జ్ఞానం. అది చాలా సులువుగా, చాలా తెలివిగా గొడవెట్టేస్తారండి. ఇద్దరి మధ్యన గొడవెట్టేసి వెళ్ళిపోతారని. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే దూరం నుంచి మంటేసి చలి కాగుతారు అంటుంటారు. ఏ కాగుతారు? వాళ్ళిద్దరు గొడవలు ఆడుకుంటుంటే వీళ్ళు చలి కాగుతారంట, ఆనందిస్తారు. కొంతమందికి కుటుంబాన్ని కట్టే జ్ఞానం ఉండదు. స్తోత్రం. ఏ జ్ఞానం ఉండదు? కుటుంబాలను కట్టే జ్ఞానం ఉండదు, విడగొట్టే జ్ఞానం ఉంటుంది. నిజంగా జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం అని అంటే పైనుండి వచ్చే జ్ఞానం. చెప్పండి ఒకసారి, ఏ జ్ఞానం? ఆ జ్ఞానం మొదట పవిత్రమైంది, రెండోది సమాధానకరమైంది. వచ్చే జ్ఞానం ఎలాంటిది? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు జ్ఞానం అది పవిత్రంగా సమాధానకరంగా ఉంటుంది. తర్వాత త్వరగా చదివేండి పాస్టర్ గారు. మృదువైనది, చాలా మృదువుగా ఉంటుందంట, కఠినంగా ఉండదు, కఠోరం ఉండదు, ముఖం ఎర్రబారిపోయి అంటే రాతి ముఖం వేసుకొని ఉండదు, చాలా మృదువుగా. అన్ని చోట్ల అన్ని పరిస్థితులకు లోబడిపోమని చెప్పట్లేదు. సాతానుగాడు వాడు కుయుక్తితో రకరకాల వాటికి లోబరుచుకోవాలని చూసినప్పుడు వాటికి లోబడిపోమని చెప్పట్లేదు. బైబిల్ చెప్తుంది, భార్యలారా మీ భర్తలకు ఇద్దరు జ్ఞానంగా ఉండాలి. ఇద్దరిలో ఎవరికి జ్ఞానం లేకపోయినా ఆ కుటుంబం ఏమైపోద్ది? కుప్పకూలిపోద్ది. సులభంగా లోబడేది, త్వరగా చదవండి. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. హల్లెలూయా. ఇది వినండి, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొనేదట. నీ జీవితం మంచి ఫలములతో ఉండాలి. స్తోత్ర చెప్పాలి. ఏ ఫలాలతో ఉండాలి? మంచి ఫలములు అనండి. పరిశుద్ధాత్మతో నిండిన జీవితాలు మంచి ఫలములతో నిండిపోయి ఉంటాయి. ఇంగ్లీషులో గుడ్ వర్క్స్ అని రాసి ఉంది, మంచి పనులు అని ఉంది. గుడ్ వర్క్స్. పరిశుద్ధాత్మతో నీవు నింపబడితే నా దేవుడు నిన్ను జ్ఞానాత్మతో నింపుతాడు. జ్ఞానము కలిగి నువ్వు బ్రతికేటట్టుగా సహాయం చేస్తాడు. జ్ఞానం కలిగిన జీవితం ఎలా ఉంటుందనంటే మంచి ఫలములతో నిండి ఉంటుంది. స్తోత్ర. ఏ ఫలాలు? మంచి ఫలములు, మంచి ఫలములు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మతో నిండిన జీవితాలు